హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము న్యూయార్క్ వచ్చేసాం. మేమైతే ఫ్లైట్ ఇప్పుడే దిగేసి బయటకు వచ్చామండి. చూడండి ఎలా ఉందో వ్యూ అంతా చాలా చక్కగా బాగుంది కదా. మార్నింగ్ టైం అనమాట. మేము ఇప్పుడు దిగింది ఇక్కడ లైక్ 10:30 అయింది బయటకు వచ్చేసరికి. సో ఇప్పుడైతే మాకు బాగా ఆకలేస్తుంది. ఫుడ్ కోసం వెళ్తున్నాం అనమాట. వచ్చేయండి. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే, మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ పక్కనున్న గంట సింబల్ నొక్కండి. అప్పుడు మన అన్ని వీడియోస్ మీకు వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, మాకైతే ఆకలేస్తుంది. మేమైతే ఆకలి బాధకి న్యూయార్క్ స్ట్రీట్లో ఎయిర్పోర్ట్ బయటికి రాగానే నడుస్తున్నాం అనమాట. అండ్ మెక్డీ కోసం ఈ ప్రయత్నాలన్నీ, బట్ ఎయిర్పోర్ట్ తిని చెప్తా ఎట్లుంటుంది. ఇక్కడ రెస్టారెంట్ దగ్గర అయితే ఫైండ్ అవుట్ చేసాం ఫైనల్గా. మెక్డానల్డ్స్ చూడండి, వెళ్తున్నాం. ఏంటి ఫ్రెండ్స్, నా ఫేస్ ఇలా ఉందనుకుంటున్నారా? నేనైతే జస్ట్ అలా యాడ్ చేశాను ఫేస్కి, జస్ట్ కామిక్గా ఉంటుందని. కొంచెం ఇంట్రోవర్ట్గా అనిపించింది వీడియో తీసేది, సో అందుకే ఇలా పెట్టాను. సో చూసేయండి, మీకు సరదాగా అనిపిస్తే కమెంట్లో సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో బాగుందా లేకపోతే ఒరిజినల్ ఫేస్ బాగుంటుందా రివీల్ చేయండి. మేమైతే చకచక ఆర్డర్ ఇచ్చేసి వచ్చి కూర్చున్నాం అనమాట. ఎప్పుడెప్పుడు తిందామని, అది మస్తు ఆకలేస్తుంది అట్లా. అయితే $5 మిక్ చికెన్ అని 2 meals ఆర్డర్ ఇచ్చాం అనమాట. లైక్ ఇట్ కాస్ట్ నియర్లీ $10. సో అదైతే టేస్ట్ చేస్తున్నాం ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు దిగగానే, ఫ్లైట్ దిగగానే. ఎందుకంటే ఆకలేస్తుంది కదా, సో ఏదో తినాలి అని ఇటు వచ్చినాం. చూడండి మీరే. మన ఆర్డర్ అయితే వచ్చేసింది, తినేద్దాం ఇంకా చకచక. తిన్నాకైతే బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఒక నియర్ బై టెంపుల్స్ అంటే ఒకటి బాబాగారి టెంపుల్ ఉందట. సో అది కూడా విజిట్ చేసుకొని డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో వాకబుల్ డిస్టెన్స్ కదా అని వాకింగ్ చేస్తూ వచ్చాం అనమాట. ఇలా వాకింగ్ చేస్తూ ఉండగా ఇక్కడైతే ఈ కార్ చూడండి, మస్తు ఉంది కదా. నాకైతే భలే అనిపించింది, బుల్లెట్ బండి లాగా. సో చూపిస్తున్నాను, చూసేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ ముందు చెట్లు ఇవన్నీ చూస్తే ఇండియాలో ఉన్నట్టే అనిపించింది సేమ్ ఇది చూస్తుంటే. పక్కన ఈ హౌస్ కూడా పక్కన మన ఇండియాలో డబ్బా పెట్టెల్లాగా ఉంటాయి కదా ఇల్లులు, అట్లా ఉన్నట్టు అనిపించింది కొంచెం చిన్నగా. అన్నిటికీ వైట్ కలర్ ఫినిష్ ఇచ్చారు హౌసెస్కి. మనమైతే ఇంకో దగ్గరకు వచ్చినట్టున్నాము టెంపుల్ దగ్గరికి. ఇది కనిపిస్తుంది కదా గోపురం, అదే టెంపుల్. సో వెళ్తున్నాము. అది ఓపెన్ ఉందో లేదైతే నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే డోర్స్ కొంచెం క్లోజ్లా అనిపిస్తుంది. చూద్దాం, మన లక్ ఓపెన్ ఉంటే బాగుండు కదా. అయ్యో క్లోజ్ అట అండి, అదే ఫుల్ క్లోజ్ చేశాడు డోర్. గేట్స్ కూడా వేసేసి ఉన్నాయి. సో మన బ్యాడ్ లక్, మనం విజిట్ చేయలేకపోయాము. సో ఇంకా మేము హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోవాలి, చేసేదేం లేదు. సో ఆ హోటల్ రూమ్ ఎలా ఉంటుంది, ఈ డే మొత్తం ఏం చేసామో నెక్స్ట్ బ్లాగ్లో చూసేయండి. అలాగే మీకు ఈ బ్లాగ్ కనుక బాగా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి డిజైర్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.